మరి మా తమ్ముడు కాసం సత్యనారాయణ తన మాట మీద నించున్నారు. మొత్తానికి 1:30 అయ్యాకనే పిలుస్తానక్క అన్నారు. అలానే 1:30 తర్వాతే పిలిచారు. సంతోషం. ఈరోజు ఈ యొక్క సభకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాసం సత్యనారాయణ ఏ పని చేసినా చాలా వినూత్నంగా మరి సమాజానికి కావలసినట్టుగా చేస్తారనడానికి ఈ కార్యక్రమం కూడా ఒక ఉదాహరణ. వైశ్యుల ఆత్మగౌరవం మీద తను పేద పిల్లలకి మరి ఎన్నో మెడల్స్ ఇస్తారు. చాలా ధైర్యంగా ఒక మీడియా ఛానల్ పెట్టాలంటే చాలా కష్ట నష్టాలతో కూడుకున్నది అయినా సరే V3 ఛానల్ను చాలా సవాల్గా తీసుకొని మన వైశ్యుల అందరి కార్యక్రమాలను కూడా డిస్ప్లే చేస్తూ మరి మన ఛానల్ని కూడా నడుపుతున్నారు. అనేక కార్యక్రమాలు మన సంఘానికి కావాల్సినవి అన్నీ కూడా వైశ్య వికాస వేదిక మీద మరి చాలా చక్కగా నడుపుతూ ఇంతమంది విద్యావంతులను, ఇంతమంది లెక్చరర్సు, మరి అడ్వకేట్సు, అదే రకంగా టీచర్సు, రాజకీయ నాయకులు అందరినీ చాలా తక్కువ సమయంలో ఉత్సాహవంతుల్ని ఈ రకంగా ఒక దగ్గర చేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరూ వచ్చినందుకు నేను అందరికీ కూడా నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం ఏంటంటే వారి సతీమణి కూడా సుమారు మేము మరి 2014 నుండి కూడా ఆర్యవైశ్య మహాసభ నుండి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాచం సుష్మా గారిని కూడా వేదికపైకి ఒక్కసారి వచ్చి సన్మానం, చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా. నేను సన్మానం చేయడం లేదు, నా అభిమానాన్ని వెళ్ళబురుస్తున్నాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుండి నాతో పాటు అన్ని కార్యక్రమాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఒక సొంత చెల్లెల కన్నా ఎక్కువ నాకు మంచి సహకారాన్ని అందిస్తున్న మా సుష్మా గారికి ఎప్పుడైనా సరే మరి మనకన్నీ ఉన్నాయి కదా, ఏదైతే ధర్మపత్ని సహకారం ఉంటుందో మరి మా సత్యనారాయణ చేయడానికి కారణం మా సుష్మా గారే. కాబట్టి వారి పిల్లల్ని చదివించుకుంటూ మరి 2 అమ్మాయిలు కూడా చాలా చక్కగా పెద్ద, ఒక అమ్మాయి పీజీ డాక్టర్ అయ్యారు, ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో చక్కగా సెటిల్ అయిపోయింది. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా చక్కటి విషయం. ఆ విషయంలో వీరిద్దరిని కూడా నేను మరి సత్యనారాయణ గారు పర్మిషన్ ఇచ్చి చిరు సన్మానానికి అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను 1995లో ఈ హైదరాబాద్ వాసవి మహిళా సంఘానికి ప్రప్రథమంగా నేను అధ్యక్షురాలుగా వచ్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు అనుకోకుండా రోషయ్య గారు కూడా, మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, మా మొత్తం ఫ్యామిలీకి ఏంటంటే అక్కడ ట్రైబల్ రిజర్వ్డ్ భద్రాచలం, ఆ ట్రైబల్ రిజర్వ్డ్లో కూడా తాతగారు ఎంతో మంది అమ్మాయిల్ని, పేద పిల్లలను అందరినీ కూడా రాజమండ్రి వరకు పంపించి చదివించడం, అందరికీ సహాయ సహకారాలు చేయడంతో రాజకీయంగా కూడా మా ఫ్యామిలీ అక్కడ ఎవరిని నించోబెడితే వారే గెలిచేవాళ్ళు. అంత ఉన్న నేపథ్యంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి రోషయ్య గారు, నాన్నగారు చాలా దగ్గరగా ఉండడం వల్ల నన్ను తీసుకొని 95లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో 1995లో మరి ట్విన్ సిటీస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, ఆనాటి నుండి వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు, ట్విన్ సిటీస్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా నేను ఆ రకంగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే ఇది ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొన్న నేను 2018లో కంటెస్ట్ చేసినప్పుడు ఖమ్మంలో నాకు సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఒక ఆడపడుచు, అక్కడ వైశ్యులు ఎక్కువగా ఉన్నారు. బీజేపీ నుండి మరి వైశ్యులకు సీట్ ఇచ్చినట్టయితే తప్పకుండా మన పార్టీ గెలుస్తుందో ఓడుతుందో కానీ కనీసం ఒక మెట్టు ఎక్కుతుంది అన్న ఉద్దేశంతో సుమారు 20 రోజుల ముందు నాకు సీట్ ఇచ్చారు. అక్కడ వైశ్య పెద్దలు అందరూ ఒకటే అన్నారు, అమ్మ నువ్వు 6 నెలల మంది వచ్చంటే మేమందరం నీకు సహాయ సహకారాలు అందించేవాళ్ళం, నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చావు అన్నారు. సరే పర్వాలేదు, నేను నా కష్టంతో తిరిగాను, ఓట్లు తెచ్చుకున్నాను, అందరూ సహకరించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 26
ఉచిత కుట్టు మిషన్ సెంటర్లు పెట్టాను. ఆల్మోస్ట్ 6,000 మందిని ఈ 4 సంవత్సరాల్లో మహిళలను నేను ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి మరి ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికేట్ ఇచ్చాను. ఈ రోజు నేను కావాలంటే 6,000 మంది మహిళలు 1 గంట లోపల వస్తారు. నాకు ఆ యొక్క ధైర్యం ఉంది నాకు. అయితే నేను ఈ 4 సంవత్సరాల నుంచి చేసినప్పటికీ ఈరోజు మళ్ళీ మన వైశ్యులందరూ కూడా నాకు సీట్ ఇస్తే నాతో పాటు ఉండి నన్ను గెలిపిస్తారా అన్నది ఇక్కడున్న ఖమ్మం నాయకులందరూ చాలా మంది వచ్చారు, వారందరికీ బాగా తెలుసు. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. 2004లో పాలకొల్లు ఇష్యూ మీకు బాగా తెలిసి ఉంటుంది, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. పాలకొల్లులో బంగారు ఉషారాణి గారికి కాంగ్రెస్ నుంచి సీట్ ఇచ్చారు. పాలకొల్లులో ఆ రోజు నించున్నది ఎవరు తెలుసా? ఆవిడకి ఎగెనెస్ట్గా చిరంజీవి అంత పాపులర్ యాక్టర్, ఒక పార్టీ అధినేతగా ఆయన నించున్నప్పటికీ నేను వెళ్ళాను కాబట్టి నాకు బాగా తెలుసు. మన వైశ్యులందరూ ఒకటే అనుకున్నారు, ఎవరైనా సరే మన వైశ్యులు గెలవాల్సిందే కాబట్టి మన ఉషారాణి గారిని గెలిపిద్దామని చెప్పి ఆ రోజు ఉషారాణి గారిని గెలిపించారు. ఆ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఎందుకంటే ఇది 2004 సంవత్సరంలో జరిగింది. ఉషారాణి గారు ఒక సీనియర్ మోస్ట్, ప్రపంచంలోనే అత్యంత మరి పేరున్న నాయకుడు, 1000 కోట్ల అధిపతి. చిరంజీవిని ఓడించడం అంటే మాటల? చిరంజీవిని ఓడించారు అంటే మన వైశ్యులు తలుచుకుంటే చేయలేంది ఏది లేదు. మనం ఐక్యతగా ఉండి మనం సాధించాలి అని ఒక మాట మీదకి వస్తే సాధించలేనిది ఏమీ లేదు. మన కష్టం మనం ఖచ్చితంగా అనుకున్నామంటే సాధిస్తాం. ఐలయ్య మెడల్ వంచాం కదా, అలానే ప్రతి విషయంలో కూడా మనం ఒక మాట అనుకోవాలి. ప్రతి వాడు కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఎన్నో మరి కాన్స్టిట్యున్సీలకి, ఎంపీ ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా వెళ్ళాను, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా వెళ్ళాను. అక్కడ నేను చూశాను కొన్ని చోట్ల ఒక ముస్లిం మసీదులో ఎలక్షన్ ముందు ఒక పత్వా తీస్తారు, ఈసారి ఈ మనిషికి మనం ఓటు వేయాలి అని. మీ అందరికీ తెలుసు కదా పత్వా అంటే. అంతే, వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట మాట్లాడకుండా అదే వ్యక్తికి ఓటేసి వస్తారు. ఎవరైతే ఆ మసీదుకి వెళ్తున్నారో ఆ మసీదులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మనిషికే ఓటేసుకుని వస్తారు. కానీ మన సంఘంలో మనకు 100 సంఘాలు ఉండొచ్చు, కానీ అందరం వైశ్యులమే. ప్రతి సంఘం ద్వారా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఏం పర్వాలేదు. కానీ మనలో ఐకమత్యత అనేది ఎక్కడ పోతుంది అంటే, ఈవిడ గెలిచిందనుకో రేపు పొద్దున్న నేను వెళ్ళి ఏమన్నా అవసరమైతే ఆవిడ దగ్గర పోవాలి. బయట వాడి కాళ్ళు పట్టుకున్నా పర్లేదు, కానీ ఆవిడ దగ్గర కూర్చొని మనం అడగాలంటే మనకి ఎంత ఈగో. నాకు అర్థమైంది అది. మనలో మనం ఈగోతో పోరాడుతున్నాం. మనలో మనం అరే మేము వెళ్ళి వాళ్ళని అడిగినందువల్ల మనం ఏదో చిన్నగా అయిపోతాము. అంతేగాని మనం డోర్ తీసుకుని వెళ్ళే హక్కు మనకుంది. మన ఇంటి వాళ్ళు, మన వైశ్యులు, మనది, మన ఫ్యామిలీ, మనకేం భయం లేదు. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, గెలిపించాలి, మన పనులు మనం తీర్చుకోవాలి అని అనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఇంకా ఇంకా చాలా మందిని గెలిపించుకోగలుగుతాం. ఎందుకంటే ఈరోజు సుమారు ప్రతి ఒక్క దగ్గర కూడా వైశ్యులు బలంగా ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మనని ఎందుకండి కోటి చైనా కోమడిని కొనుక్కోవాలని ఎందుకు అనుకుంటుందండి? తన్ మన్ ధన్. మన మనుషులు పని చేస్తాం. ఏదైనా కార్యక్రమం వస్తే వాళ్ళకి ఏం కావాలి? భోజనాలు కావాలా? ఇస్తాం సార్, మీరు మీ మనుషులు రావాలి, వస్తారు సార్ అంటాము. మనం కార్యక్రమాలన్నీ వాళ్ళ కోసం చేస్తాం. బయట వాడి కోసం చేసిన దాంట్లో సగం మనం చేసుకున్నా ఈరోజు గెలుస్తాం. మరి మా ఖమ్మంలో 36,000 మంది వైశ్యులు ఉన్నారు. ఆ 36,000 మంది వైశ్యులు ఇంకొక మనిషితో వేయించిన 72,000 అవుతాయి. ఏ మనిషికైనా గెలుపు ఓటమి ఎంతండి? 80,000లోనే ఈరోజు 60% వస్తుంది. కాబట్టి గెలుపు అనేది మన ఐకమత్యంలోనే ఉంది, వేరే ఎక్కడా కూడా లేదు. మనం ఐకమత్యం, వైశ్యుల ఐకమత్యం వర్ధిల్లాలి, వైశ్యుల ఐకమత్యం వర్ధిల్లాలి అని 100 సార్లు అనుకోవడం కాదు. ఒక్కసారైనా ప్రాక్టికల్గా ఎక్కడైతే వైశ్యులు ఉన్నారో అక్కడ చేసి చూపించాలి. ఏదో మనం భయపడి ఆ పార్టీ వాడు రేపొద్దున నేను వెయ్యలేదు ఓటు అని తెలిస్తే ఏమంటాడు, నా బిజినెస్కి ఏమవుతుందో. ఎందుకు అవుతుందండి? రేపొద్దున మనమే గెలిచి మనం పైన ఉంటే మనని ఎవరంటారు? ఈరోజు నిజామాబాద్లో ఎవరైనా ఏమైనా అనగలుగుతారా?
ఏ వైశ్యుడిని ఎవరైనా అనగలుగుతారా? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారన్న ధైర్యం ఉంది. ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఆ ధైర్యం, ఆ కమ్యూనిటీకి అంత ధైర్యం వస్తుంది. మనం రోషయ్య గారు, సరే రోషయ్య గారు చేశారా చెయ్యలేదా అనేది కాదు. నేను ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీరు ఎవరు అంటే మేము రోషయ్య గారు చెందిన కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ అని చెప్పుకునేవాళ్ళం. ఎందుకండి? అక్కడ మనకు గౌరవం దక్కేది. ఆ రోషయ్య గారి పేరు చెప్తే చాలు మనకు ఒక గౌరవం వచ్చేది. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఒకే మాట మీద ఎప్పుడైతే అనుకుని ఉన్నామో, మరి మా సత్యనారాయణ ఒకటే కోరుకుంటున్నాను, ఇదే ఆత్మగౌరవ సభ మా ఖమ్మంలో కూడా నిర్వహించండి. అందరం కూడా మీకు ఏం కోఆపరేషన్ కావాలన్నా మేము చేస్తాము. తప్పకుండా ఈసారి ఖమ్మంలో వైశ్య ఎమ్మెల్యే నిలబెట్టే బాధ్యత మా సత్యనారాయణదే అని చెప్పి నేను భావిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏ కాన్స్టిట్యున్సీలో అయితే వైశ్యులు గెలవాలని అనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనందరం కూడా వెళ్ళాలి, మన వైశ్యుల్ని ఒక ఉత్తేజం చేయాలి. ఎప్పుడైతే ఉత్తేజంతో అందరూ కూడా ఒక మాట మీద వస్తారో, మనవాడు గెలవాలి, మన వైశ్య సంఘం గెలవాలి అని అనుకుంటామో అప్పుడు మనలో ఉన్న పేద వైశ్యులు కూడా ఇంకా గొప్పవాళ్ళు అవడానికి, మన పిల్లలు ఇంకా పెద్ద పెద్దగా చదువుకోవడానికి, ఇంకా మన కమ్యూనిటీ ఇంకా పెద్దది అవడానికి కూడా మనకు ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి నేను లంచ్ తర్వాత మాట్లాడదామని అనుకున్నాను, నేను వెయిట్ చేద్దామని అనుకున్నాను. కానీ నాకు మా ఇంటి దగ్గర కొంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా నేను 2 గంటలకు వస్తానని చెప్పాను. అందువల్ల ఇక్కడే 2 అయింది. నేను బంజారా హిల్స్ వెళ్ళేసరికి 3 అవుతుంది. అందువల్ల మాత్రమే నేను హడావుడి పెట్టాను. లేకపోతే రోజంతా ఇక్కడ కూర్చుని మీ అందరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా వినవలసిన మాటలు, ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి మా సత్యనారాయణ గారికి, మా సుష్మా గారికి, మీ మిత్రులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.